బాగీ అలా అమర్ షర్ట్ బటన్ కుడుతూ ఉంటే, అమర్ బాగీకి చాలా దగ్గరగా తన ముఖం ఆంచి మరీ పెట్టి ఉంటాడు. బాగీ మాత్రం తన పాటికి తాను కొడుతూ ఉంటుంది. "అయిపోయింది సార్" అని చెప్పడంతో, "చాలా థాంక్స్ బాగీ. నువ్వనే దానివి లేకపోతే నేను ఏమైపోయి ఉండేవాడినో. ప్రతిరోజు, ప్రతి క్షణం నువ్వు నాకు తోడుగా ఉంటున్నావు. నువ్వు లేని లైఫ్ నేను ఊహించుకోలేకపోతున్నాను. నువ్వెప్పటికీ ఇలాగే ఉండాలి" అని అమర్ చెప్తుంటే, "సార్ మీకు గతం గుర్తుకు రావడం" అని బాగి అడుగుతూ ఉంటే, అమర్ కాస్త టెన్షన్ పడుతూ ఉంటారు. "సార్ ఇప్పుడు మీరు ఏమన్నారు? నేను లేని లైఫు మీరు ఊహించుకోలేకపోతున్నారా అని అన్నారు కదా" అని బాగి అడుగుతూ ఉంటే, బాగిని ఇలాగే ఉడికించాలి అని అమర్ మనసులో అనుకుంటూ, "ఓహ్! అదా! అంటే నువ్వు లేకపోతే గతం మర్చిపోయిన నేను, ఈ ఇండ్లు, పిల్లలు ఎలా ఉండేవారు చెప్పు? నువ్వొక కేర్ టేకర్‌వైనా కూడా మా అందరిని బాగా చూసుకుంటున్నావు. నువ్వు గ్రేట్ మిస్సమ్మ. నీకు హ్యాట్స్ ఆఫ్" అని అమర్ చెప్తాడు. ఇప్పటిదాకా బాగే అని ప్రేమగా మాట్లాడి, ఇప్పుడు కేర్ టేకర్‌వి అందుకే బాగా చూసుకుంటున్నావు అని ఎలా మాట్లాడుతున్నాడు? ఈయన నాతో ఆడుకుంటున్నాడా అని బాగి ఆలోచిస్తూ ఉంటుంది. అన్నట్లు ఇందాక నాతో ఏదో సీరియస్‌గా చెప్పాలని వచ్చావు కదా! ఏంటి విషయం అని అమర్ అడగటంతో, సీరియస్ మ్యాటర్ అని బాగి అంటుంది. అయితే సీరియస్‌గానే చెప్పు అని అమర్ అంటాడు. మీరు సీరియస్‌గా వినండి. నిన్న మీరు బుజ్జమ్మని తీసుకువెళ్ళి అలా రిస్క్‌లో పెట్టటం నాకు అస్సలు నచ్చలేదు. ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయకండి. బుజ్జమ్మని తీసుకువెళ్ళకండి అని బాగి వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్తూ ఉంటుంది. చూడు, బుజ్జమ్మని తీసుకువెళ్ళటం వల్లే కదా ఆ మిషన్ సక్సెస్ అయ్యింది. అయినా ఇప్పుడు నేనుండగా బుజ్జమ్మకి ఏమీ కాదు. అయినా నువ్వెందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు? బుజ్జమ్మ నీకేమవుతుంది? మిగతా పిల్లలు, బుజ్జమ్మ నీకేమి కారు కదా! నువ్వు జస్ట్ కేర్ టేకర్‌వి మాత్రమే కదా అని అమర్ అంటాడు. కేర్ టేకర్‌ని కాబట్టే నేను వాళ్ళని కేరింగ్‌గా చూసుకోవటం కోసం చెప్తున్నాను అని బాగి అంటే, నువ్వు కేర్ టేకర్‌వైతే నేను పిల్లల తండ్రిని, ఫాదర్‌ని ఎలా చూసుకోవాలో నాకెందుకు తెలీదు అని అమర్ అంటాడు. అంటే నేను పిల్లలకి ఏమి కానా? నాకు ఏ మాత్రం హక్కులు లేవా? ఏమీ చెప్పకూడదా? ఓకే. ఓకే. ఇక నుంచి నేను జస్ట్ కేర్ టేకర్‌గా మాత్రమే ఉంటానంటూ బాగి బుంగమూతి పెట్టి వెళ్తుంది. ఇక అమర్ నవ్వుకుంటూ, నా బాగీకి ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ కోపం చూస్తే ముచ్చటగా ఉంటుంది అని అమర్ అనుకుంటూ ఉంటాడు. అయితే చెంబ ఇదంతా చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిని చూస్తుంటే త్వరలోనే కలిసిపోయేలా ఉన్నారే అని మండిపడుతూ తిట్టుకుంటూ ఉంటుంది. తర్వాత పిల్లలందరూ కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా! నేను చెప్పిన జోకుకి మీరందరూ నవ్వుతున్నారు. ఇలాంటి జోకులు నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అని అంజు చెప్తుంటే, అవునవును, చాలా బాగుంది నీ జోక్ అని పిల్లలు మరింత పగలబడి నవ్వుతూ ఉంటారు. చెంబ ఇది చూసేసి బాల్కనీలో జ్యూస్ తాగుతూ తింటున్న మనోహరి దగ్గరికి వెళ్తుంది. నిన్ను చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో, జాలిపడాలో, తిట్టాలో ఏమీ అర్థం కావటం లేదు అని చెంబ చెప్తుంటే, చూడు, కావాలంటే నువ్వు కూడా తిను. ఎందుకిలా మాట్లాడుతున్నావు అని మనోహరి అంటుంది. అసలు నువ్వు తిని నిద్రపోవటానికే పుట్టినట్లున్నావు అని చెంబ అంటుంది. చూడు, నాకు కోపం వస్తోంది. నిన్ను కొట్టేస్తానని మనోహరి అంటే, నేనే నిన్ను కొట్టేస్తాను. అంత కోపం వస్తోంది మరి. అమర్ గతం గుర్తుకు వచ్చిన వాడిలా బాగీతో ప్రవర్తిస్తూ ఇద్దరు దగ్గరైపోతున్నారు. ఆ అంజులో ప్రవేశించిన ఆ ప్రచండేమో పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాడు. నువ్వేమో తింటూ కూర్చున్నావు. నువ్వు తిని నిద్రపోయి కొలెస్ట్రాల్ బాగా చేరిపోయి హార్ట్ అటాక్‌తో చచ్చిపోతావు మనోహరి. నీకు ఇదే జరిగేదని చెంబ అంటుంది. చూడు చెంబ, ప్రచండ అంజులో ప్రవేశించి అంత తేలిగ్గా ఏమీ చేయకుండా ఉండడు. ఆ పిల్ల శక్తులన్నీ కూడా హరించుకొని ఖచ్చితంగా ఆ పిల్లని అంతం చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. బాగిని ఇంట్లో నుంచి పంపించేస్తాను. అమర్‌ని నేను పెళ్లి చేసుకుంటాను అని మనోహరి అంటే, ఇవన్నీ జరగవు మనోహరి. ఎందుకంటే ఈ లోపల అమర్‌కి గతం మొత్తం గుర్తుకొచ్చి నిన్నే పంపించేస్తాడు. అప్పుడు నువ్వు వృద్ధ మనోహరిలా మారిపోయి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌తో బ్రతకాల్సి వస్తుంది. ఇదే జరగబోయేది. నువ్వు చూస్తూ ఊరుకుంటే కుదరదు మనోహరి. నువ్వు కూడా ఏదో ఒకటి చేస్తేనే ఇక్కడ నువ్వు అనుకున్నది జరుగుతుంది. నేను నిన్ను తిట్టినందుకు సారీ. నేను నీ మంచి కోసమే చెప్తున్నానని చెంబ అంటే, ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం అర్థం కావటం లేదని మనోహరి అంటుంది. తర్వాత బాగి కిచెన్‌లో కూరగాయలు కట్ చేస్తూ ఉంటే, మిస్సమ్మ మిస్సమ్మ అని అమర్ కేకలు పెడుతూ మెట్లు దిగి వస్తూ ఉంటాడు. అయితే బాగి ఆ! సార్ అని కూడా మాట్లాడకుండా తన పాటికి తాను కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. దాంతో అమర్ నేరుగా కిచెన్‌లోకి వచ్చి, మిస్సమ్మ మిస్సమ్మ పిలిస్తే పలకవేంటి అని అడుగుతున్నా కూడా అంతే అని బాగి తన పాటికి తాను మళ్ళీ కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. మిస్సమ్మ నిన్నే అంటూ అమర్ కత్తి ఉన్న బాగి చేతిని పట్టుకుంటాడు. అయితే బాగి విదిలించేసుకుంటూ ఉంటుంది. రాథోడ్ రాథోడ్ అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. ఆ! ఏంటి మిస్సమ్మ అంటూ రాథోడ్ అక్కడికి వస్తాడు. చూడు, మీ సార్‌కి ఏదైనా కావాలంటే నిన్నడగాలి. నువ్వు నాకొచ్చి చెప్పాలి. అంతేకాని డైరెక్ట్‌గా నన్ను అప్రోచ్ అవ్వకూడదని చెప్పు అని బాగి చెప్తుంది.
ఎందుకలా అని అమర్ అంటే, అంతే అర్థమైందా అని బాగి అరుస్తూ ఉంటే, అర్థం కాలేదని అమర్ అంటాడు. అర్థమైనా కూడా అర్థం కానట్లు నటించే వాళ్ళతో నేను మాట్లాడను. మీ సార్‌తో చెప్పు అని బాగి చెప్తుంటే అమర్ నవ్వుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏమైంది మిస్సమ్మ అని రాథోడ్ అడగటంతో, నేను కేర్ టేకర్‌ని కదా! ఈ ఇంట్లో కానీ, పిల్లలపై కానీ నాకు ఎలాంటి హక్కులు లేవు. ఈ ఇంట్లో పని చేసి పెట్టడం తప్పిస్తే నాకు ఎలాంటి హక్కులు లేవు అని బాగి మళ్ళీ కూరగాయలు చూసుకుంటూ ఉంటుంది. సార్ మిస్సమ్మని మీరు అంత మాట అన్నారా సార్? కొంచెం కూల్ చేయండి సార్ అని రాథోడ్ మెల్లగా చెప్తూ ఉంటాడు. బాగీని ఇంకా ఉడికించాలి అని అమర్ మనసులో అనుకుంటూ, నేను చెప్పిన దాంట్లో తప్పేముంది రాథోడ్? ఒకప్పుడు తనే చెప్పింది కదా కేర్ టేకర్‌ని అని. మరి కేర్ టేకర్‌కి ఆ హక్కులు అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి పిల్లల మీద చెప్పు? అయినా నా దగ్గర శాలరీ తీసుకునే తను నన్ను ఎదిరించి మాట్లాడడం ఏంటి రాథోడ్? దిస్ ఈజ్ వెరీ టూ మచ్ అని అమర్ చెప్తుంటే బాగి మరింత కోపంగా చూస్తూ ఉంటుంది. అగ్గి మీద నీళ్లు చల్లి ఆర్పమంటే ఇంకా ఆర్జం పోస్తున్నాడేంటి అని రాథోడ్ అనుకుంటూ, ఏంటి సార్ అని చూస్తూ ఉంటాడు. మరి లేకపోతే ఏంటి రాథోడ్? నేను నీకు చెప్పటం ఏంటి? నువ్వు తనకు చెప్పటం ఏంటి అని అమర్ అంటాడు. ఈ రౌండ్ టేబుల్ ఎందుకు రాథోడ్ చెప్పు? నేను అడుగుతున్నది కరెక్టే కదా అని అమర్ అంటే, నేను కేర్ టేకర్‌ని. కేవలం పిల్లల్ని మాత్రమే చూసుకోవాలి. రేపటి నుంచి నేను ఈ వంట కూడా చేయను. యాదమ్మ ఉంది కదా! యాదమ్మతో చేయించుకోండి. అయినా కూడా నేను ఎప్పుడో కేర్ టేకర్‌ని అని చెప్పిన మాటలు మాత్రం బాగా గుర్తుకు ఉన్నాయి. అరుంధతి అక్క, పిల్లలు అందరూ గుర్తుకు వచ్చారు. కానీ నేను నీ లవర్‌ని. మనమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము. అంజు నీ కూతురు కాదు. రణ్వీర్‌కి ఇచ్చేద్దాం అని మనోహరి చెప్పిన అబద్ధాలు మాత్రం ఈయనకి గుర్తుకు రావటం లేదు. నన్ను అడుగుతారు కానీ మనోహర్‌ని మాత్రం ఏమీ అడగరా అని బాగి నిలదీస్తూ ఉంటుంది. మనోహరి చెప్పిన అబద్ధాల గురించి ఇప్పుడు నిలదీయబోతున్నాను మిస్సమ్మ అని అమర్ చెప్తాడు. అప్పుడే మనోహరి, ఏంటి అమర్ నాతో ఏదో మాట్లాడాలన్నావంట రాథోడ్ చెప్పాడంటూ మనోహరి అక్కడికి వస్తుంది. ఏంటి రాథోడ్ నిజంగానే ఆయన మనోహరితో అడగబోతున్నాడా అని బాగి అడుగుతూ ఉంటే, అవును మిస్సమ్మ, ఆ విషయం చెప్దామనే సార్ నీ దగ్గరికి వచ్చాడు. నువ్వేమో కత్తి పట్టుకొని ఇదిగో ఇలా ఇలా కత్తి యుద్ధం చేశావని రాథోడ్ చెప్తాడు. అయ్యయ్యో! ఏంటి రాథోడ్ ఇలా జరుగుతోంది. నేను అనవసరంగా నోరు పారేసుకున్నానే అని బాగి అంటే, సరేలే మిస్సమ్మ, ఇప్పుడు పశ్చాత్తాపపడి ఏం లాభం అని రాథోడ్ అంటాడు. సార్ మనోహర్‌ని ప్రశ్నలతో చీల్చి చెండాడబోతున్నాడు. రా వెళ్లి చూద్దాం అని రాథోడ్ చెప్తాడు. ఏంటమర్ పిలిచావని మనోహరి అడుగుతూ ఉంటే, ఉండు ఇప్పుడే వస్తానంటూ అమర్ పైకి వెళ్తాడు. నాతో మాట్లాడాలని చెప్పి అమర్ పైకి వెళ్తున్నాడేంటి? అసలు కొంపతీసి అమర్‌కి గతం గుర్తుకు వచ్చిందా అని మనోహరి కంగారు పడుతూ ఉంటే, సార్‌కి ఎప్పుడు ఏం గుర్తుకు వస్తాయో నువ్వే కాదు ఎవరూ చెప్పలేకపోతున్నారు మనోహరి. అదైనా అయ్యుండొచ్చు. నువ్వు అరుంధతిని చంపిన విషయం, నువ్వు సార్‌పై హత్య ప్రయత్నం కొడైకెనాల్‌లో చేసిన సంగతి అన్నీ గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు నిన్ను రివాల్వర్‌తో షూట్ చేసి చంపటానికి రివాల్వర్ తీసుకురావటానికి పైకి వెళ్ళాడేమోనని చెంబ అంటుంది. చూడు, నేను ముందే భయపడి చేస్తుంటే నువ్వు నన్ను ఇంకా భయపెట్టకు అని మనోహరి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఎందుకైనా మంచిది డోర్ దగ్గరగా నిలబడు మనోహరి, పారిపోవటానికి వీలుగా ఉంటుంది అని చెంబ అంటుంది. సార్‌కి కొడైకెనాల్ వేషాలు ఎక్కడ గుర్తుకు వచ్చాయో అని ఎలా టెన్షన్ పడుతుందో చూడు మిస్సమ్మ అని రాథోడ్ అంటే, ఆయనకి అదే గుర్తుకు వస్తే ఈ మనోహర్‌ని చంపి పాతర వేసేస్తాడని బాగి చెప్తుంది. వాళ్ళిద్దరూ కలిపి ఏదో గూడు పుటాని చేస్తున్నారని మనోహరి అంటే, చూడు అమర్‌కి గతం గుర్తుకు వస్తే ఎవరి గూడు పుటానీలు అవసరం లేదు. అమరే నిన్ను చంపేస్తాడని చెంబ అంటే, నోరు మూసుకుంటావా అని మనోహరి తిడుతూ ఉంటుంది. అమర్ గన్ పట్టుకు వస్తూ ఉంటే, ఏంటి నిజంగానే గతం గుర్తుకు వచ్చిందా? నువ్వైతే అయిపోయావని చెంబ కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి అమర్ ఏం మాట్లాడాలి అని మనోహరి అంటుంది. నేను 6 సంవత్సరికం కోసం కొడైకెనాల్‌కి వెళ్ళాను. అక్కడ నాకు యాక్సిడెంట్ అయ్యింది అని అమర్ చెప్తే, అవును అమర్, అప్పుడు నేను చాలా కంగారు పడిపోయాను. నీకేమవుతుందో అని తల్లడిల్లిపోయానని మనోహరి అంటే, థాంక్స్ ఫర్ యువర్ కేరింగ్ మనోహరి. నాకు ఈ మధ్యనే అరుంధతి నా భార్య, పిల్లలు నా పిల్లలు, అరుంధతి పిల్లలు అని నాకు గతం గుర్తుకు వచ్చింది అని అమర్ అంటే, అవును అమర్, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఐయామ్ రియల్లీ హ్యాపీ అని మనోహరి అంటే, కానీ నాకు డౌట్‌గా ఉంది అని అమర్ అంటే, ఎవరి మీద అమర్ అని మనోహరి అంటుంది. నీ మీదే మనోహరి. నాకు గతం గుర్తుకు లేనప్పుడు రాథోడ్ నా డ్రైవర్, బాగి ఈ ఇంటి కేర్ టేకర్, యాదమ్మ ఈ ఇంటి పని మనిషి అని చెప్పారు అని అమర్ అంటే, అవన్నీ నిజమే అమర్ అని మనోహరి అంటే, అంతేకాదు నువ్వు నా లవర్, మనమిద్దరం ప్రేమించుకున్నాం, మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నామని నువ్వు చెప్పావు కదా అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. నువ్వు నా లవర్ ఏంటి? మనమిద్దరం ప్రేమించుకోవటం ఏంటి? నాకు ఆరుతో పెళ్ళైపోయి పిల్లలు ఉండగా వాళ్ళంతా నా పిల్లలైతే నువ్వు ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పావు? చెప్పు మనోహరి చెప్పు.
ఎందుకు నాతో నిజం చెప్పలేదు? నాకు అరుంధతితో పెళ్లయిపోయింది. పిల్లలున్నారన్న నిజం ఎందుకు చెప్పలేదు? ఎందుకు నువ్వు లవరునంటూ అబద్ధాలు చెప్పావు? అని అమర్ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. అలా అడగండి సార్ అని రాథోడ్ అనుకుంటూ ఉంటే, ఈరోజు ఈయన మనోహర్‌ని షూట్ చేసి చంపేసినా చంపేస్తాడని బాగి చాలా సంతోషంగా వింటూ ఉంటుంది. నా కూతురైన అంజుని రణ్వీర్ కూతురని ఎందుకు అబద్ధం చెప్పి అప్పచెప్పాలని చూసావు? చెప్పు మనోహరి అని అమర్ అది కూడా నిలదీస్తూ ఉంటే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది.